పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు గిరిజన శాఖ మంత్రి లక్ష్మణ్ గారు పాల్గొన్నారు. మనతో పాటు లక్ష్మణ్ గారు మాట్లాడిద్దాం. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల అంశంలో ఏ రకమైన నూతన చర్యలు తీసుకుంటారో తెలుసు అన్న. ఎట్లుంది ఏంటి? మా ట్రైబల్ శాఖ మంత్రిగా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆశ్రమ స్కూల్స్కు ట్రైబల్ స్కూల్స్ సంబంధించినటువంటి రేపు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ స్కూల్కి సంబంధించినటువంటి శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అనేక మౌలికమైనటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ప్రత్యేక సదుపాయాలు ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో దానికి మా జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక నిధులు సమకూర్చి వాళ్ళని ఆదుకునే విధంగా ముందుకెళ్తామనే విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తాను. ఐటీడీఏల పరిస్థితి ఏంటన్నా? ఏంటి ఈ మధ్య కాలంలో ఏమన్నా బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక వేసిందని అన్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? గత ప్రభుత్వంలో అంటే 2014 నుంచి 23 ఉన్న ప్రభుత్వాలు కూడా ఐటీడీఏలు కానీ ఎస్సీ కార్పొరేషన్స్ కానీ ఎస్సీ డిపార్ట్మెంట్ కానీ పట్టించుకోలేదు. దానిలో భాగంగా మేము ట్రైబల్ మినిస్టర్గా ఐటీడీఏకి సంబంధించిన అనేక ఒక ఐటీడీఏ స్ట్రెంథెన్ చేసి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి ఏజెన్సీ ఏరియా ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు మౌలికమైన సదుపాయాలు రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అనేక సదుపాయాల విషయంలో ప్రత్యేక నిధులు ఇచ్చడానికి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మేము బాధ్యత తెలుసుకొని సుమారు సంవత్సర కాలంలో 3 నెలల ఎలక్షన్ కోడ్లో పోయింది. ఈ మిగతా టైం అంతా కూడా మా ఎడ్యుకేషన్ పరంగా అనేక అంశాలు ఇప్పుడు ఎస్సీ డిపార్ట్మెంట్ కానీ ట్రైబల్ డిపార్ట్మెంట్ కానీ డిజేబుల్ కానీ సుమారు 4 శాఖలని ఓల్డేజ్. దానిలో భాగంగా ప్రత్యేకంగా రేపు భవిష్యత్తులో కూడా ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించిన ట్రైబల్ ఏరియాలు ఏజెన్సీ ఏరియాల లోపల ప్రత్యేక నిధులు తీసుకొచ్చేంత వరకు నా బాధ్యత తీసుకొచ్చే కోసం నా బాధ్యత నిర్వర్తిస్తానే విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తాను. మంత్రి గారు ఏం చెప్తారు అంటే ఏజెన్సీ ప్రాంతంలో స్కూల్స్ రన్ విషయంలో టైంకు టీచర్లు పోవట్లేదు, ఆ బయోమెట్రిక్ పరిశీలన సరిగ్గా జరగట్లేదు, డీడీ కావచ్చు డిస్టిక్ కలెక్టర్ కావచ్చు, డిస్టిక్ కలెక్టర్ లైజనింగ్ ఉన్నప్పటికీ డీడీలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ అంశం మీద రివ్యూ ఏమైనా చేసిందో మీరు? తప్పకుండా హైదరాబాద్లో మొన్నటి వరకు మేము జనరల్ ట్రాన్స్ఫర్ సంబంధించిన డీడీస్ అంతా కూడా లాంగ్ స్టాండ్ మనందరం ట్రాన్స్ఫర్ చేసినాం. ఎందుకైతే రెస్పాన్సిబిలిటీగా ఉండకుండా పిల్లల మీద వాళ్ళు చేసినటువంటి డ్యూటీస్ సరిగా చేయకుండా నిర్లక్ష్యమైనటువంటి ఏదైతే విధులు నిర్వర్తిస్తున్నారో వారందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మీ ఆర్చ్ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు భవిష్యత్తులో కూడా ఈ గొప్పగా ఆశ్రమ స్కూల్స్ కానీ ట్రైబల్ స్కూల్స్ కానీ ఫ్యాకల్టీ పరంగా ఉన్నతమైన చదువులు చదువుకున్న పిల్లలకు మా ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా అన్ని విధాలు కూడా ముందుకు వెళ్ళి ఎక్కడ కూడా డీడీస్ కానీ జిల్లా ఆఫీసర్స్ కానీ సరైన పద్ధతులు పనిచేయకపోతే తక్షణమే మారుస్తాము. జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకమైన అధికారులు ఇస్తామనే విషయం, ఏజెన్సీ పిఓలు ఎవరైనా వారు కూడా ప్రత్యేకమైన నిధులు కూడా సమకూరుస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. లక్ష్మణ్, మీరైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్నారు, ఏం చెప్తారంటే అక్కడ మీనాక్షి నటరాజన్ అంశంలో కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఈ లీక్ చేయడం, ఈ కేసులు ఇదంతా ఏంటి, ఎందుకు రప్చర్ జరుగుతుంది? ఇప్పుడు లీక్ అనేది కాదండి, ఇది మీనాక్షి నటరాజన్ ఒక గొప్ప ఉన్నతమైన విలువలున్నటువంటి మహనీయురాలు. అలాంటి సామాన్య కార్యకర్త ఇవాళ గుర్తించి నన్ను కేంద్ర అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సిఫారసు చేయడంలో ఆమె ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంది. అలాంటి సామాన్య కార్యకర్త నేను పెద్ద ఆర్థికంగా కానీ లేకపోతే మా నాయకుడు ఎంపీ కానీ మంత్రి కానీ కాదు. అలాంటి సామాన్య కార్యకర్తను ఇవాళ నేను మంత్రిగా చేసిందంటే అది మీనాక్షి నటరాజన్ గారి యొక్క చొరవతో రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఇవాళ నాకు అవకాశం మంత్రిగా ఇచ్చింది. అలాంటి మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్కు మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది. ఏ వ్యక్తికైనా కూడా ఒక రాజకీయ పరంగా నామినేషన్ ఇచ్చినప్పుడు నేను కూడా 3 సార్లు 4 సార్లు నామినేషన్ ఇచ్చిన. నామినేషన్ పత్రాలు గిట ఎంక్లోజర్స్ గిట కరెక్ట్ లేకపోతే ఆ ఆర్ఓ టైం ఇస్తాడు. సార్ పలానా సర్టిఫికేట్ ఇన్కంప్లీట్గా ఉంది సార్ కాలం మీకు అని చెప్పి ఆ పక్కనటువంటి ఒక మన ఆఫీసర్ను మనకు అసిస్టెంట్ ఇస్తాడు. ఇచ్చి మనం మిగిలిపోయినటువంటి కాలమ్స్ ఏమైనా ఫిల్అప్ చేయమనండి, లేకపోతే ఒక 1 అవర్ 60 నిమిషాలు టైం ఇస్తున్నాడు. 60 నిమిషాల పాటు ఆ ఎంక్లోజర్ తీసుకురమ్మని చూస్తాను. ఎందుకంటే నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నేను పనిచేసినప్పుడు నేను నామినేషన్ ఫైల్ చేసిన. నా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించిన రిజిగ్నేషన్ కాగితం ఏదైతుందో నేను సబ్మిషన్ చేయాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ స్క్రూటినీ అప్పుడు ఏమైందంటే మీకు రిజిగ్నేషన్ ఏదైతే గవర్నమెంట్గా మేము పదవిలో ఉన్నారు, పదవిలో ఉండి మీరు నామినేషన్ ఫైల్ చేసింది కాబట్టి మీ యొక్క రిజెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. దానిలో భాగంగా ఏదైనా కూడా 100% చెప్తున్నాను నేను, అలాంటి అవకాశం ఇవ్వాల్సిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలింగ్ చేసుకుంటూ అదేవిధంగా ఈవీఎంస్ ద్వారా రాష్ట్రాలు ఒక సర్వే రిపోర్ట్ వస్తే ఒక విధంగా ఉంటుంది,
తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంటుంది. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఏదో విధంగా ప్రజలకు సామాన్య ప్రజలు కానీ కామన్ మెన్ కానీ గొప్పగా ఉండే విధాలు అన్ని హక్కులు సమానంగా ఉండే విధంగా ఈ దేశంలో ఉండద్దని కుట్రతోని మోడీ గారు చేస్తున్నది. కారుణ్య నియామకాల అంశంలో ఈరోజు మీరు నేరుగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, మేము రేపు బావి మీద కార్యక్రమం ఉంది, ప్రోగ్రామ్ చేస్తున్నాము, అందుకనే కావాలని ఇప్పుడు మళ్ళీ కారుణ్య నియామకాలు బోర్డులు స్టార్ట్ చేస్తామని మాతోటే భయపడ్డారని టీవీజీ కేసు ఆరోపిస్తుంది. మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి సూచన చేస్తారు. మరి ఫామ్ హౌస్కు పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చిండా? ప్రజల సమస్యల మీద చర్చ చేసిండా? గత 25 రోజుల క్రితము ఉప ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ప్రాంతంలో కోల్ బెల్ట్ ఏరియాలో బొగ్గుగని శాసనసభ్యులందరూ ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళు పిలిచినారు, వేరే సిపిఐ పార్టీ ఎమ్మెల్యేలను కూడా పిలిచినారు. అందరూ పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు వాళ్ళు అభిప్రాయాలు చెప్పినారు మీటింగ్లో, ప్రజాభవన్లో చెప్పినప్పుడు ఏం చెప్పాడు? అతి త్వరలో ఈ కారుణ్య నియామకాలకు సంబంధించిన విషయంలో కానీ సింగరేణి కాలేజ్ అనేక సమస్యల విషయంలో కానీ నేను పరిష్కారం చేస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క సుమారు 79 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు ఆ స్వామి యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం, లిఫ్ట్ పునర్నిర్మాణానికి ప్రత్యేకంగా టైం తీసుకున్నాడు. మరి ఆ టైం తీసుకున్న సందర్భంలో పూట ఈరోజు ఈరోజు మన ఈరోజు మరి ఈరోజు ఏదేమైనా కూడా అని చాలా అత్యంత బాధాకరమైన విషయం. అరే ప్రభుత్వ పరంగా ఏదైతే నిర్ణయం తీసుకొని వస్తుంటే వాళ్ళే ముందు వచ్చి బాయిలు తిరిగి రాజ్యాన్ని 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు ఏం చేసినా చెప్పానండి. కార్మికులకు, సింగరేణి కాలేజ్ ఉద్యోగస్తులకు ఆ సింగరేణి స్థలం అంటే పట్టాలు ఇచ్చిందా? అదేవిధంగా సింగరేణి సంస్థ అనేక కార్మిక సమస్యల విషయంలో వారే మాట్లాడింది కదా. మనం ఓసీబీలను ఓసీబీలు కట్టనీయకుండా కుర్చీ చేసుకొని కూర్చొని బొగ్గుబాయిలు తగ్గిపిస్తామని చెప్పి కేసీఆర్ మాట్లాడాడు. ఏమైంది? వాళ్ళ బిడ్డనేమో ఒక దిక్కేమో బొగ్గుగని కార్మిక అధ్యక్షురాలు పెట్టిండు, బొగ్గని కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏం చేసిన వాళ్ళు? మీరు సాక్ష్యం కదా. మీరు ఈ సింగరేణి కాలేజ్ లోపల ఏ పని పోయినాకో కార్మికుల దగ్గరకు ఒక రేట్ ఫిక్స్ చేయలేదా? ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేసిండ్రు. మరి అలాంటి దుర్మార్గమైన పరిపాలన అందించి లక్షల కోట్ల రూపాయల యొక్క ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోపి వాళ్ళు ఇలా సుఖం పూసలేక మాట్లాడితే ఎట్లా? హరీష్ రావు తెలియదా? సింగరేణి బొగ్గాని కార్మిక సమస్యల విషయంలో హరీష్ రావు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వచ్చిండా? ఈ ప్రాంత కార్మికుల సమస్యలు, కార్మికుడు చనిపోతే హరీష్ రావు వచ్చి పరామర్శించిన అధికారం ఉన్న రోజు. ఇవాళ ఏంటంటే రాష్ట్రంలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో బట్ట అన్ని విధాల ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు. అటు అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ అన్ని విధాలు నష్టపోయారు. పైసలకు ఇక్కడ నమ్మకం లేదు. మన అలాంటి పరిస్థితి లోపల ప్రజలకు ఏం అర్థం కాని పరిస్థితి లోపల వాళ్ళకు మా పార్టీ ఉంటుందా పోతా అనే పరిస్థితి లోపల ఈరోజు దుష్ప్రచారము రోజుకో నిన్న మాట్లాడాడు నా గురుకులాకు సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రి చెప్తున్నా 11,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అది ఎంత మోసం అని గురుకులాల. అదేంది? షూజు, యూనిఫామ్స్, పిల్లలకి ఇచ్చేటువంటి వాటి మీద 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మాట్లాడాడు. ఎంత మోసం అండి మాట్లాడడానికి. ఒక బాధ్యత గల పదవిలో పనిచేసి మేమే రాజులు మేమే మంత్రులను పనిచేసిన వాళ్ళు ఎవరినైనా మాట్లాడిచ్చినా అండి? మీలాంటి సామాన్య రిపోర్టరు ఎదురుకొస్తే మాట్లాడిందా? ఇలా డిప్యూటీ సీఎం పక్కన వచ్చి అన్న ఇట్లా రేపు ఇంటర్వ్యూ ఉందని మీరు అడుగుతున్నారు. ఆ విధంగా ఎప్పుడైనా అవకాశం ఇచ్చిందా? కవిత ఎవరితో మాట్లాడిందా? కేటీఆర్ ఎవరితో మాట్లాడిందా? అసలు మన ఏమంటారు మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వెనక సామాన్య వ్యక్తికి టైం ఇచ్చిండా? ఇలా నేను సామాన్య కార్యకర్తను ఇలా మంత్రిని చేసి ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని విషయం చర్చ చేస్తాడు. ఏం చేద్దాం లక్ష్మణ్ కుమార్ అని అడుగుతాడు. అట్లా మీ ముఖ్యమంత్రి మీ పరిపాలన అడిగిల్లా? దళాల మాటలు ముచ్చాలు తప్ప ఏమున్నదండి మీకు? అసలు మేము ప్రజలు విశ్వాసంలో లేరు. మీరు ఏదో విధంగా తెలంగాణ ప్రజలకు వాళ్ళకున్న ఆశా భాష దేవుడు ఇచ్చిన గొప్ప భాష ఏంటంటే తెలంగాణ భాష. ఒక 10 సార్లు ఒక నిజాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేస్తాను ప్రయత్నం తప్ప వాళ్ళు చేసిన పని చెప్పమని 9.5 సంవత్సరాలు సింగరేణి కాలేజ్కు బొగ్గు గనులకు సంబంధించిన విషయం లోపల వాళ్ళు చేసిన మంచిని చెప్పమంటే ఈ బాలక సుమన్ బాయిల మీద తిరిగి ఏమని మాట్లాడాడు? నేను వెళ్తే నేను ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తాను, నా ఎన్ని దెబ్బల నుంచి అంగి పెట్టిండు. మాట్లాడలేదని మీరే సాక్ష్యం కదా. మీరు ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలు రిపోర్టర్గా ఉన్నారు. నేను కార్మికుని బిడ్డను అంటే ఏదంటే యథార్థమైన విషయాలు మాట్లాడి మా మీద బురద జల్లు.
ఇక 9.5 సంవత్సరాలకి ఈ కార్మికులకి మంచి చేసినాం. కార్మికులకు సింగరేణి స్థలాల జాగాలు ఇచ్చినాం. కార్మికులకు ఉద్యోగాలు ఈ విధంగా ఇచ్చినాం. ఎక్కడ కూడా యూనియన్లు పెట్టి మేము అందరూ పైసలు వసూలు చేయలే. మెడికల్ బోర్డు ద్వారా లక్షల రూపాయలు మా యూనియన్ అధ్యక్షులు, మా యూనియన్ సంబంధించిన ఫీడ్ సెక్రటరీల సాయం చేయాలి, లంచాలు తీసుకోలే. ఎవరి ద్వారా ₹1 తీసుకోలే. ఆ? ఇక్కడ ఉన్న మన ప్రాణాయిత చేయవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ అండి, మనం శివరాయకట్టు వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి తీసుకుపోయి అక్కడ మేడిగడ్డ అక్కడ పెట్టిండు 1,00,000 కోట్లకు. వాళ్ళు మాట్లాడితే ఎట్లా అండి నాకు అర్థం కాదు. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నా, యాజ్ ఏ గురుకుల ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఒక కొత్త భవనం నిర్మాణం చేసుకోవాలి. వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ప్రగతి భవన్లు కట్టుకున్నారు, విలాసమైన జీవితాలు ఉన్నాయి. ఒక్క దళితులకు సంబంధించి ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి ఒక హాస్టల్ నిర్మాణం చేసినామని చెప్పండి, నేను రాజీనామా ఇస్తా. రైట్. ఇది పరిస్థితి. షెడ్యూల్ కాస్ట్కు సంబంధించి ఒక బిల్డింగ్ కడితే చెప్పానండి, నేను రాజీనామా చేస్తానని గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్తారు. దీంతో పాటు ఎవరు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే బిడ్డ కవిత గౌరవ అధ్యక్షురాలుగా టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలతో పాటు పలు పలు పదవులు ఆమె చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు కొన్ని ప్రధానమైన అంశాలు కూడా చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని హాస్టల్స్ నిర్మాణం అంశంలో కొంత ప్రత్యేక శ్రద్ధ చూపుతాం, ఎక్కడ సమస్య ఉందో అక్కడ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. దీంతో పాటు ఇప్పటికే లాంగ్ స్టాండింగ్లో ఉన్న అధికారులను బదిలీ చేసిన జరిగింది. ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే పరిష్కరిస్తానని చెప్పే ప్రయత్నం. దీంతో పాటుగా మరికొన్ని ప్రధానమైన అంశాలు, హరీష్ రావు తనపై ఇటీవల ఆరోపించిన ఆరోపణలు తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ విధంగా 2,000 కోట్ల స్కామ్ జరిగిందో నేరుగా చెప్పాలి. ఇది కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ రోజన్నా పవర్లో ఉన్నప్పుడు హరీష్ రావు కనీసం బాయి మీదకి వచ్చి నీ కష్టం ఏంది అని అడిగాడా అని నేరుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆర్టీవీ ద్వారా సూటిగా ప్రశ్నించబడుతుంది. అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.